వేదికపై జిల్లా ఎస్పీ ఉన్నారు. కానీ ఆ క్షణంలో ఆయన యూనిఫామ్ కంటే మాటలే గొప్పగా నిలిచాయి. రామగిరి మండలం నసనకోట ఎంజేపీ పాఠశాలలో ఒక చిన్న కథతో పిల్లల మనసులో మంచి ఆలోచనల విత్తనం నాటారు. ఆ కథ ముగిసేసరికి చప్పట్లే సమాధానంగా వినిపించాయి. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి తప్పక వినాల్సిన ఆ సందేశం ఇప్పుడు మీకోసం. ఏనా ఒక వ్యక్తి బి ఇతర కూడా ఫ్రెండ్స్ ఇతర కూడా స్కూల్కి వెళ్తున్నారు. 10వ తరగతి చదువుతున్నారు. చదువుతుండగా ఏన వ్యక్తి ఫ్యామిలీలో ఒక గొడవ జరుగుతుంది. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి గొడవ జరుగుతుంది. దాంట్లో ఏన వ్యక్తి వాళ్ళు కూడా వెళ్ళి ఆ గొడవల్లో పాల్గొన్నారు. కొట్టుకుంటున్నారు, రథగాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అవుతాయి. ఆ 10వ తారీఖు ఎవరు చదువుతున్నారో వాళ్ళపైన కూడా ఒక కేసు రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటాం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. బి అనే వ్యక్తి వాళ్ళు ఉన్న ఊర్లో కూడా ఒక గొడవ జరుగుతుంది. ఆ బి అనే వ్యక్తి ఆ గొడవల్లో ఏమీ పార్టిసిపేట్ చేయట్లేదు, పాల్గొలేదు. మనం గొడవ వల్ల మనకి లైఫ్లో వచ్చిన లాభాలేమీ లేదు, నష్టాలే వస్తుంది. కాబట్టి నాకు ఈ గొడవ జోలికి అని వెళ్ళనని చెప్పేసి పక్కన వెళ్ళి చదవడం పైన కాన్సన్ట్రేట్ చేసింది బి అనే వ్యక్తి. బి అనే వ్యక్తి బాగా చదవడము, మళ్ళీ ఇంటర్మీడియట్ చదవడము, ఇంటర్మీడియట్ చదివి మంచి కాలేజీకి వెళ్ళి ఒక మంచి సైంటిస్ట్, ఇంకా బయట దేశానికి వెళ్ళి మంచి సైంటిస్ట్ అయ్యి ప్రజలకి వాళ్ళు క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు ఉంటాయి, దానికి వాళ్ళకి ఒక మంచి మందులు కనిపెట్టినగలిగిన ఒక సైంటిస్ట్గా మారారు వ్యక్తి బి. వాళ్ళకి మళ్ళీ అవార్డులు, వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోగలిగిన ఒక శక్తి, వాళ్ళు సొంత ఊరిలో మంచి ఇల్లు కట్టుకోవడము, కారు బైక్ కొనుక్కోవడం అని చెప్పేసి వాళ్ళు లైఫ్ పూర్తిగా మారిపోయింది. అదే ఏ అనే వ్యక్తి ఎవరు గొడవలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, పోలీస్ కేసు అయిపోయింది. పోలీస్ కేసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ స్కూల్లో కూడా చేర్చుకోవట్లేదు. తర్వాత వాళ్ళు కష్టపడి ఒక జాబ్ తీసుకున్నా కూడా కేసు వాళ్ళ పేరు పైన ఉంది కాబట్టి వాళ్ళకి జాబ్ కూడా, పని కూడా ఎవరు ఇవ్వట్లేదు. అది కాకుండా ఆ వ్యక్తికి కోర్టు చుట్టూ తిరగడానికే టైము సరిపోయింది. వాళ్ళు కేసులకు సంబంధించిన ఖర్చులు, దానికే టైం సరిపోయింది అనమాట. ఈ స్టోరీలో మనం ఏ అవ్వాలా, బి అవ్వాలా? బి అవ్వాలి. ఇది పిల్లలకు క్లారిటీ ఉంది, తల్లిదండ్రులకి క్లారిటీ